జనాలు విజిట్ చేస్తున్నానండి. ఏ ఊరికి వెళ్ళినా ఏమున్నా, ఏ దేశం వేగినా ఏమున్నది గర్వకారణము, పొగడరా నీ తల్లి భూమి భారత్ని అన్నాడు. ఏముంది ఇక్కడ పొగడ్డానికి? అంటే అప్పట్లో ఒకరవ ఏమన్నా విలువైన హిందువులు ఉన్నారేమో, కానీ ఇప్పుడంతా పొరంపోకు హిందువులే ఉండేది. ఒక 10% ఉంటారేమో. బంగారు అంగళ్ళకి వెళ్తే దరిద్రులకి ఎక్కడో ఒక్క షణ్ముఖ జ్యువెలర్స్ అని ఒక షాప్ అతను ఒకరు రెస్పాండ్ అయ్యారు, చేస్తాం సార్ అని. ఇంకొకరు వేరే వాళ్ళు ఒకరు చేశారు నిన్న, ఒక లేడీ మేడం ఒక ఆమె. చేస్తే మంచోళ్ళు, చేయకపోతే చెడ్డోళ్ళు అని అనట్లేదు. వాళ్ళ బిహేవియర్లో ధర్మం మీద వాళ్ళకు ఉండే గౌరవం ఏ పాటిదంటే, ఇంత అని అమౌంట్ పెట్టలేదు, ఎంతైనా మీకు మంత్లీ పంపచ్చు. 1 కోటి మంది అంటే 1 కోటి మంది దరిద్ర స్థితిలో ఉండి రూపాయి పంపినా 1 కోటి రూపాయలు రోజుకు వస్తుంది అన్నది మన ఉద్దేశం. ఆ దరిద్రులకి రూపాయి ఇవ్వాలనే గుణం కూడా లేదు. అంటే మానసికంగా దరిద్ర స్థితి అనుభవిస్తున్నారు. ఇది అంటే ఒక 2 కాళ్ళు బాగాలేనికి ఒక ముందు వీడియోలో పెట్టినా, ఇది ఏడుందో చూడండి. ఏందో ప్రపంచంలో ఆకలి అంటే అన్నం పెట్టే సంస్కారం ఉన్న దేశం అంటారు. విదేశాల్లో బిల్ గేట్స్ ఆఫ్రికా ఖండం మొత్తానికి పోలియో చుక్కలు వేస్తున్నారు. ఇదో ఇలాంటి బిడ్డకి 1 ముద్ద అన్నం పెట్టలేని నీచమైన స్థితిలో ఇక్కడ సమాజం ఉంది. దాని బతుకు చూడండి పాపం. ఇక్కడ రాత్రుల పూట దొంగ ఎదవలు వచ్చినా ఎవరు వచ్చినా కాపలా కాసేది అది. పోలీసుడు జీతం తీసుకొని కాపలా కాస్తే, జీతం తీసుకోకుండా కాపలా కాసేది. వాటికి కాపలా కాస్తున్నారని అన్నం పెడితే అది కూడా లెక్కలేసుకొని పెట్టడమే. ఏమీ ఆశించకుండా పెట్టాలనే గుణం ఇక్కడ లేదు. నేను గమనించింది ఒకటే, కామంతో కన్నారు. ఆ కామంతో కన్న వాళ్ళకి పెంచుకుంటారు, పెట్టుకుంటారు. ఈడెవడికి పెట్టాడు, ఆడు పెద్దయ్యాక వాడి కామంతో ఇంకోరితో నూక్కొని పోతాడు, ఆడు తల్లిదండ్రులు వదిలి నొక్కుతాడు. ఏమంటే ఈ ఎదవలు చేస్తుంటే కదా వాళ్ళు చేయడానికి. నిజం చెప్పాలంటే ఇంకా మాట్లాడకూడదు, కానీ నిలవన నరికి పారేయాల, అంత నీచమైన స్వభావంతో బతుకుతున్నారు. ఒరే ఒక చిన్న కుక్క పిల్ల, ఇందాక వీడియో పెట్టినా చూడండి, 2 కాళ్ళు పోయి చిన్న పిల్ల, దానికి ఏమన్నా అంత అన్నం పెడతారా అంటే పెట్టమని సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తున్నారు. పోనీ 3 ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇస్తాను, 1 ముద్ద ఒక 3 రోజులు పెడతారా అంటే ఒక్కరు రాలా ముందుకి. గుద్దలో పెట్టుకొని పోతారా? నేను అనకూడదు, కానీ ఇంకా ఒక అమ్మకి నీతిగా పుట్టిన ఎదవలు ఎవరు వాటిని చూడగానే ఆ 2 కాళ్ళు లేని ఆ బిడ్డ, చిన్న బిడ్డ, నెలల బిడ్డ, దాని మీద కనికరం లేని లుచ్చ ఎదవలేంది హిందువులు. ఈ ఎదవలేంది కాపాడేది ధర్మస్థాపన అనకూడదు, కానీ ఇంకా దెంగడానికి పుట్టారు తప్ప ఇంకా దేనికి పనికిరాని లుచ్చ ఎదవలు, దెంగించుకోవడానికి దెంగడానికి. నిలవన నరికి పారేవాళ్ళ ముందు లుచ్చ గవర్నమెంట్ని. బోసాడే లార్జరంగా ఒకటి పెట్టుకొని దీనికి మళ్ళీ ఓట్లు లవడా లేకుండా దెంగించుకోవడానికి దెంగడానికి పుట్టిన ఏదో ఓట్లు వేసేది. వీళ్ళ ద్వారా మళ్ళీ గెలిచిన వాళ్ళు నాయకులు, ఆడో పొరంబోగు నాయకులు అయి ఉంటారు. ఒకడు రెడ్డి అంటాడు, ఇంకోటి నాయుడు అంటాడు, ఒకడు గుద్ద నాకతా బతుకుతారు. ఆడు చేసేది ఏమీ లేదు, వీడు పీకేది ఏమీ లేదు. ఎవడికి దోచిందో వాడు దెంగడం. ఇది బతుకు, ఇదొక దేశం. నా దగ్గర కానీ సరైన డబ్బులు ఉండి ఆటో పంప్ వేసి పారేసి ఒక్కడు లేకుండా భూమి మీద అసలు ఈ దేశంలో ముందు ఉండకుండా చేయాలి. అంత లుచ్చేదోళ్ళు ఉన్నారు ఇక్కడ. బ్రేస్లు అని కొడుకు ఒక బతుకు. ఒక నెల బిడ్డకి అంత పాలేసి అంత అన్నం పెట్టలేని ఎదవలు ఇలా బతుకులు దేనికి? అక్కడే కాకరించి మొత్తాం అనుకుంటా వాళ్ళ మొహాన. ఎందుకో అణుచుకొని ఉన్నా నేను. ఈరోజు వచ్చేంత కోపం ఇంకా ఇంతకుముందు నా బిడ్డని, నా కుక్కని చంపేసినప్పుడు వచ్చింది. వాడిని భూమి మీద లేకుండా చేసి తీరతా. ఇప్పుడు మళ్ళా వచ్చింది అంత కోపం. రిజర్వేషన్ కోటాలో దెంగేది జాబులు, ఆ కుక్కని చంపేశాడు. ఈ ఎదవలు ఇప్పుడు డబ్బులు దెంగతున్నారు. వేరే ఎదవలారా, ఈ ప్రకృతి భిక్షతో మీరు బతుకుతున్నారా? గాలిని మెండగాడిది కాదు, మొగుడిది కాదు గాలి. ప్రకృతి అలాగే, వాటి భిక్షతో మనం బతుకుతున్నాం. ఎంత మన బతుకులు ఎంత? ఏది గాలి లేకుండా బతుకో, 3 నిమిషాలు బతుకు గాలి లేకుండా, నీ బతుకెందుకు తెలిసిపోద్ది, శ్మశానంలో ఉంటావు. నువ్వు చేదవాళ్ళు ఏం బతుకులరా మీగా?